Okay, fine. So basically, we have covered aggregation functions, right? Last time. Yes. Hello. Yes, sir. Okay. So today we will cover in and not as well as window functions. Okay, is that fine? Guys, please respond, no? Govardhan. Yes, ma'am. సో యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఏం చూసాం అంటే మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్ని చూసాం. సో మినిమం మాక్సిమం కౌంట్ సమ్ అండ్ యావరేజ్. సో బేసికల్ గా ఇందులో మనం ఎక్కువ యూస్ చేసేది కౌంట్ ఎక్కువ యూస్ చేస్తాం. సో రికార్డ్స్ అండ్ సో వాట్ ఎవర్ ద రికార్డ్ కౌంట్, ఓకే, వాలిడేషన్ పర్పస్ ఎక్కువ మనం కౌంట్ అనేది ఎక్కువ యూస్ చేస్తాం అగ్రిగేషన్ ఫంక్షన్స్ లో. సో ఈ యావరేజ్ సమ్ మినిమం వాల్యూ అనేది ఎక్కువ కేసెస్ లో మనం ఎక్కువ యూస్ చేయం. ఓకేనా. మాక్సిమం మనం కౌంట్ అండ్ డిస్టింక్ట్ కౌంట్ చెక్ చేస్తాం, డూప్లికేట్స్ అండ్ నాన్ డూప్లికేషన్ చెక్ చేయడానికి. సపోజ్ ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ కి మనం ఎప్పుడైనా టేబుల్ మూవ్మెంట్ చేసినప్పుడు, సో ఇన్ దట్ సినారియోస్ వీ విల్ యూస్ కౌంట్, ఓకే, ఫర్ validation purposes. If both counts are matched from both schemas for the both tables, so we will mark it as correct. Okay, data is loaded as expected. ఓకే. సో ఈరోజు ఎస్క్యూఎల్ లైక్ ఆపరేటర్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా. యాక్చువల్గా నిన్న లైక్ చూసారు కదా. లైక్, సో ఇఫ్ ఎనీ వాల్యూస్, ఇఫ్ ఏ వర్డ్ ఓన్లీ వీ నో హాఫ్ ఆఫ్ దిస్ వర్డ్, ఓకే. Suppose for Bangalore we not only BANG, suppose. So then we will filter using like operator. So we will give the like. Okay. So in this like operator, we have multiple wildcards and all. Okay. You can check that wildcards how it will be and all. Okay. Suppose if any word like we ఇప్పుడు మీకు ఎలా సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక వర్డ్ ఉంది. సపోజ్ కంప్యూటర్ ఉంది. సో మనకి ఇందులో ఓన్లీ టీఆర్ మాత్రమే తెలుసు. సో ఇలాంటి కేసెస్ లో లైక్ అనేసి టీఆర్ ఇలా రాసినప్పుడు లైక్ అనేసి ఈ కంప్యూటర్ ఎక్కడైతే ఎండింగ్ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ ఇలా ఇస్తే టూ సైడ్స్ పర్సంటేజ్ సింబల్ ఇస్తే ఎండింగ్ అండ్ స్టార్టింగ్ ఎక్కడ వాల్యూ ఉన్నా సరే టీఆర్ అనే వాల్యూ ఆ వాల్యూస్ మొత్తం మనకు ఫెచ్ చేసేస్తుంది అది. ఓకేనా. లైక్ ఇలాంటి కేసెస్ లో యూజ్ అవుతుంది. ఓకేనా. ఫర్ దిస్ వీ హావ్ మల్టిపుల్ వైల్డ్ కార్డ్స్ ఉంటాయి. మీరు యాక్చువల్లీ వైల్డ్ కార్డ్స్ అంటే చూడొచ్చు. లైక్ వైల్డ్ కార్డ్స్ లో మోస్ట్లీ మనం యూజ్ చేసేది పర్సంటేజ్. ఓకే. అండ్ అండర్ స్కోర్ ఇస్తాం. సో ఇఫ్ ఎనీ వాల్యూ లైక్ ఈ అండర్ స్కోర్ ఎప్పుడు యూస్ అవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ టీఆర్ ఐడియా ఉంది. ఓకేనా. అండర్ స్కోర్స్ ఇస్తాం. కంప్యూటర్ సపోజ్ మనకు కావాల్సిన వాల్యూ 5 లెటర్స్ అనుకోండి. ఆఫ్టర్ అనే వాల్యూ ఫిల్టర్ చేయాలి. సో ఈ రెండు మనకు తెలియదు కాబట్టి అండర్ స్కోర్ ఇస్తే బ్లాంక్ అన్నమాట. సో ఏవైతే 5 రికార్డ్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ లో టీఆర్ అనే వర్డ్ ఉందో ఆ వాల్యూస్ అన్ని ఫిల్టర్ చేస్తుంది. ఇప్పుడు ఆ వర్డ్ ఇక్కడ కంప్యూటర్ అనేది సపోజ్ 7 లెటర్స్ ఉంది. సో ఈ 7 లెటర్స్ వాల్యూ అది ఫిల్టర్ చేయదు. ఓన్లీ 5 లెటర్స్ వాల్యూ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. అట్లా అలాంటి కేసెస్ లో మనకి ఎప్పుడైనా సరే ఆ రికార్డ్ లెంగ్త్ అనేది మనకు తెలిసినప్పుడు ఇలా అండర్ స్కోర్ యూస్ చేసి ఫిల్ చేస్తాం. సో ఆఫ్టర్ అనేది ఇప్పుడు మనం ఫిల్టర్ చేయాలి. ఏఎఫ్ అనేది మనకు తెలియదు. సో దాని రెండు ప్లేసెస్ లో అండర్ స్కోర్ ఇచ్చేస్తాం. ఎందుకంటే లెంగ్త్ అనేది మనకు 5 అని క్లారిటీ తెలుసు కాబట్టి. సో అలాంటి కేసెస్ లో అండర్ స్కోర్ యూస్ చేస్తారు. సో మల్టిపుల్ వైల్డ్ కార్డ్స్ ఉంటాయి. ఓకేనా. ఒకసారి చూడండి, వైల్డ్ కార్డ్స్ అంటే ఎక్కువ మోస్ట్లీ ఇవే యూస్ చేస్తారు. మీకు ఏమైనా ఇంకా ఒక 4 5 ఉంటాయి. అది ఒకసారి బ్రౌజ్ చేయండి, మీకు అర్థమైపోతుంది వైల్డ్ కార్డ్స్ అనేవి. ఓకే. One doubt, sir. ఎస్ ఎస్ చెప్పండి.
సార్ ఇప్పుడు వేర్కేర్ లో 50 అని ఇచ్చుకుంటాం కదా సార్, అప్పుడు 50 ఉంటాయి కదా సార్, లాస్ట్ టీఆర్ మాత్రమే మనకు తెలిసి ఉంటుంది, అప్పుడు ఎట్లా సార్? ఇప్పుడు వేర్కర్ 50 ఉంది. సపోజ్ వేర్కర్ 50 అంటే యాక్చువల్గా మీకు చెప్పాలంటే వేర్కర్ 50లో మనకి 50 లెటర్స్ ఉంటాయని గ్యారంటీ లేదు. ఓకేనా? ఎస్ సార్. వేర్కర్ 50 ఎందుకు ఇస్తామంటే వేరియబుల్ లెంగ్త్ అన్నమాట. వేరియబుల్ లెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్స్. సింపుల్ గా సపోజ్ ఒక నేమ్ ఉంది, కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక సిపియు అని ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ బుక్. సో ఇలా వేరియబుల్ లెంగ్త్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ సిస్టమ్ ఇంజనీర్ కంపెనీ ఇలా కూడా ఉంటుంది. అంటే వేరియబుల్ లెంగ్త్ అంటే వేర్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. క్యారెక్టర్స్ అనేవి వేరియబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే లెంగ్త్ ఈస్ వేరియబుల్. సో దట్స్ వై విఏఆర్ అని ఇస్తారు దీనికి క్లారిటీగా. సో క్యారెక్టర్స్ నథింగ్ బట్ నథింగ్ బట్ క్యారెక్టర్స్ ఆఫ్ 50. సో మోస్ట్ లెంగ్త్ అనేది 50 అన్నమాట. అంటే ఇందులో 50 కంటే మనం ఎక్కువ వాల్యూస్ ఇన్సర్ట్ చేయం, అంటే ఇన్సర్ట్ అవ్వదు, అది తీసుకోదు. సో ఫిక్స్డ్ లెంత్ ఇది కూడా. సో 50 కంటే ఎక్కువ తీసుకోదు. 50 లోపల 1 or 2 నుంచి అప్ టు 50 ఎన్ని వాల్యూస్ మనం ఇచ్చినా కానీ అవి ఇన్సర్ట్ చేస్తుంది వాల్యూస్ అన్ని. సో నాట్ మోర్ దెన్ 50. వేర్ అప్ టు మనం 100 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు. ఓకేనా? 255 వరకు ఇవ్వచ్చు. ఓకే, మోస్ట్లీ. అండ్ సో ఇలాంటి కేసెస్లో మీరు చెప్పినట్టు టీఆర్ వాల్యూస్ రావాలన్నప్పుడు, ఓకేనా, సింపుల్ గా పర్సంటేజ్ 2 సైడ్స్ ఇచ్చేయండి. సపోజ్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సపోజ్ ఈ టేబుల్ ఉంది, స్మాల్ టేబుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఓఆర్ఈ మాత్రమే తెలుసు అనుకోండి. ఓకే, మనకి ఓన్లీ ఓఆర్ఈ మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏం చేస్తాం? సెలెక్ట్, సపోజ్ స్టార్ కానీ మనకి, లేదంటే సెలెక్టెడ్ కాలమ్స్ కావాలనుకున్నప్పుడు సెలెక్టెడ్ కాలమ్స్ లైక్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి ఫ్రమ్ పర్టికులర్ టేబుల్. ఓకే, వేర్ మనకి సిటీ అనే కాలంలో ఓన్లీ లాస్ట్ 3 లెటర్స్ మాత్రమే తెలుసు. సో ఓఆర్ఈ అనే లెటర్. సో ఇదేంటి, ఇది క్యారెక్టర్స్ కి మనం సింగిల్ కోట్స్ ఇవ్వాలా, అలానే ఇచ్చేయచ్చా? హలో. క్యారెక్టర్ మనం సింగిల్ కోట్ ఇవ్వాలి సార్, ఓకే, ఇంటికి. ఇంటికి అవసరం లేదు సార్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? సిటీ లైక్ ఆర్ రాలేదు డేటా. ఓకేనా? ఇక్కడ మనం పర్సంటేజ్ సింబల్ యూస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఫ్రంట్ లో యూస్ చేస్తాం. ఓకేనా? జస్ట్ ఆ పర్సంటేజ్ సింబల్ అన్నమాట వచ్చింది. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఇచ్చాము, ఓకే, ఇప్పుడు బ్యాక్ ఇస్తాం. వాల్యూస్ రాలేదు. ఎందుకని రాలేదు? సార్ అంటే స్టార్టింగ్ విత్ ఏది లేదు సార్. ఓకే, యాక్చువల్గా ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కరెక్ట్. ఈ సింబల్ అనేది ఎప్పుడైతే బ్యాక్ ఇస్తారో, సో ఇదేం చేస్తుందంటే ఈ ఆర్ అనే లెటర్ ని ఫస్ట్ చెక్ చేసి నెక్స్ట్ ఉండే వాల్యూ అన్నమాట. ఆరు తర్వాత మనకి వాల్యూ ఉంటే అది తీస్తుంది. సో స్టార్టింగ్ లెటర్ అది ఆరుగా డిసైడ్ అవుతుంది. ఓకే, ఓకేనా? ఇప్పుడైతే మీరు ఫ్రంట్ లో ఇస్తారో, ఫ్రంట్ ఈ పర్సంటేజ్ అనే ప్లేస్ లో ఏమైనా వాల్యూ ఉండొచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఆర్ అనేది ఎండింగ్ లో ఉంటే ఆ వాల్యూస్ మొత్తం అనేది ఫిల్టర్ చేసుకుంటుంది. సో మనకేంటంటే కొన్ని కేసెస్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడ ఉందో తెలియదు అనుకోండి. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడ లేదని తెలియదు అనుకుంటే, సో మనం ఏం చేస్తామంటే 2 సైడ్స్ పర్సంటేజ్ సింబల్ ఇస్తే, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడ ఉన్నా సరే ఆ వాల్యూస్ మొత్తం ఫిల్టర్ చేస్తుంది. ఓఆర్ అనే చిన్న వార్డు, ఆ 3 లెటర్స్ ఆ వార్డ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడున్నా ఫిల్టర్ చేస్తుంది అనమాట అది. ఓకే, బట్ ఓ లేదు కదండి సార్ అక్కడ
ఎక్కడ స్టార్టింగ్ మనము ఇప్పుడు అక్కడ జస్ట్ ఆర్ తోనే స్టార్ట్ అవుతున్నాయి కదా సార్, అంటే ఈతో ఎండ్ కాలేదు కదా సార్. ఈ ఎండ్ ఎండ్ ఈతో కావాలి కదా సార్, ఓఆర్ఈ అని మనం 3 లెటర్స్ తీసుకున్నాం కదా సార్, ఎండ్ విత్ ఈ అవును కదా ఓఆర్ సార్. అవునవును ఈతో ఏం చేసాం ఓఆర్ ఈ కదా మనం ఇచ్చింది కూడా అదే కదా. బట్ ఆర్తో ఎండ్ అయ్యాయి సార్, అది ఇంకోసారి చూద్దాం సార్. ఆర్తో ఎండ్ అయ్యాయా? అవును సార్. నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు గోవర్ధన్ ఒకసారి. అంటే ఓన్లీ ఓఆర్ తో ఇండియన్ లెటర్స్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఓకే సార్, ఓకే. ఇంకోసారి అది ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా సార్. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆర్ లెటర్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అని ఓఆర్ఈ అంటే ఈ 3 లెటర్స్. ఓకే సార్. ఈ ఓఆర్ఈ అనే దాంతో ఈ 3 లెటర్స్ తో స్టార్ట్ అయిన వాటిని మాత్రమే అది ఫిల్టర్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ లో ఏమున్నా చూడదు. సో ఎప్పుడైతే ఫ్రంట్ లో ఇస్తారో ఫ్రంట్ లో పర్సంటేజ్ ప్లేస్ లో ఏమున్నది అనేది వాల్యూ నాట్ నీడెడ్, ఓన్లీ బ్యాక్. ఓకే, ఎండ్ ఆఫ్ దట్ వర్డ్ లో ఓఆర్ఈ అని కానీ ఉంటే ఆ వాల్యూస్ మొత్తం అది ఫిల్టర్ చేస్తుంది. ఓఆర్ఈ బెంగళూరు చూడండి, ఇక్కడ ఓఆర్ఈ ఉంది ఎస్ సార్, ఎస్ చూసారా? సార్, గాట్ ఇట్. ఇక్కడ ఓఆర్ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మనకి ఎక్కడ ఉందో తెలియదు, ఆ వర్డ్ లో మాత్రం ఓఆర్ఈ అనేది ఉంది. ఓకేనా? అలాంటి కేసెస్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇస్తాం. ఓఆర్ఈ అనేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ లో ఇస్తే ఆ ఆ కాలం నుంచి మనకు డేటా ఫిల్టర్ అయింది. ఇది ఏ కేసెస్ లో యూజ్ అవుతుంది అంటే ఎక్కువ మీకు మనకి రియల్ టైంలో స్పేసెస్ ఉంటాయి, స్పేసెస్ ఇష్యూ. ఓకేనా? స్పేసెస్ ఇష్యూ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మనం వాల్యూస్ ఒక సిపియు అనే వాల్యూస్ ఫిల్టర్ చేయాలి. వేర్ సిటీ ఈక్వల్ టు సిపియు అనుకోండి. సపోజ్ ఏమవుతుందంటే మనం ఫిల్టర్ చేసినప్పుడు వాల్యూస్ రావు. ఓకేనా? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూపిస్తాను. ఈ రెండు సైడ్ స్పేస్ ఇస్తున్నా చూడండి. ఓకేనా? ఫ్రంట్ అండ్ బ్యాక్. డేటా అప్డేట్ చేసాం. సపోజ్ ఈ కేసులో ఏమవుతుందంటే మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ టేబుల్ నేమ్. మనం ఏం చేద్దామంటే వేర్ సిటీ అనేది జైపూర్ వాల్యూస్ ఫిల్టర్ చేయమన్న కేసెస్ లో సిటీ ఈక్వల్ టు జైపూర్. ఇప్పుడు ఏమవుతుంది మనకి వాల్యూస్ అనేవి రావు. ఎందుకు రావు అంటే బికాస్ ఆఫ్ స్పేస్ ఇష్యూస్. ఓకే, ఓకే, స్పేస్ ఇష్యూస్ వల్ల డేటా రాలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి జైపూర్ అనే వర్డ్ మనకు తెలుసు, కంప్లీట్ వర్డ్ మనకు తెలుసు. సో ఇదే ప్లేస్ లో మనం లైక్ ఇచ్చేస్తాం. ఆల్రెడీ మనకి ఈ వర్డ్ అనేది రియల్ టైంలో తెలిసే ఉంటుంది, జస్ట్ లైక్ ఇస్తాం. సో ఎందుకు రాలేదని నెక్స్ట్ వాలిడేషన్. లైక్ ఇచ్చినప్పుడు రాలేదు. ఓకే, ఎందుకు రాలేదు? హలో, స్పేస్ ఇష్యూ ఉంది కాబట్టి సార్, అంటే ఫ్రంట్ బ్యాక్ మనం స్పేస్ లైక్ ఇచ్చాను కదా, లైక్ ఇస్తే రావాలి కదా. అంటే దాంట్లో డేటా అంటే దాంతో లేదనుకుంటాను సార్, దాంతో మ్యాచ్ అయ్యేది. ఓకే, కరెక్టే. ఇప్పుడు ఈ టేబుల్లో జైపూర్ ఉంది కదా, అక్కడ జైపూర్ అయితే ఉంది. మనం ఫుల్ వర్డే ఇచ్చాము, విత్ లైక్ కూడా ఇచ్చాము, ఎందుకు రాలేదు ఆయన? సో
ఎప్పుడైనా సరే మీరు లైక్ ఆపరేటర్ యూస్ చేస్తున్నారంటే ఈ సింబల్ ని మీరు మిస్ చేయదు. ఓకే సార్, ఓకే ఓకే, సార్. పర్సంటేజ్ సింబల్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చింది. ఓకేనా? సో ఇలాంటి కేసెస్ లో మనకి లైక్ ఆపరేటర్ చాలా యూజ్ అవుతుంది. సో ఏదైనా మనం పర్టికులర్ డేటాని ఫిల్టర్ చేయమన్నప్పుడు మనకు అది రాలేదు అంటే, ఇలా ఇచ్చినప్పుడు లైక్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు రాలేదు అంటే ఖచ్చితంగా లైక్ ఇచ్చి వాలిడేషన్ చేయాలి. మనకి రాలేదని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళామంటే ఏంటి చిన్నది కూడా చెక్ చేసుకోలేడు అంటాడు. ఓకేనా? లైక్ ఆపరేటర్ చాలా యూజ్ అవుతుంది. లైక్ ఆపరేటర్ అనేది లైక్ పర్సంటేజ్ రెండే. ఓకేనా? అండర్ స్కోర్ కూడా మీరు పట్టించుకోవద్దు. బట్ లైక్ అండ్ పర్సంటేజ్ ద్వారా ఒక పర్టికులర్ వర్డ్ని చూడడం బాగా నేర్చుకోండి. ఏదైతే మైండ్లో బాగా పెట్టుకోండి, ఎందుకంటే రియల్ టైంలో మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇంకోటి కూడా చెప్పాను మీకు నిన్న, ఈ లైక్ ఇట్లాంటి స్పేషియస్ ఇష్యూలకి మనం ట్రిమ్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ట్రిమ్ ఏం చేస్తుంది ఐడియా ఉందా? ట్రిమ్ ఏం చేస్తుంది తెలుసా? ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆ వర్డ్కి ఎక్కడైతే మనకి స్పేసెస్ ఉన్నాయో అవి మొత్తం అది ఫిల్టర్ చేసి మనకి ఇస్తుంది. రిమ్ ఆఫ్ సిటీ ఈక్వల్ టు జైపూర్. సారీ, ట్రిమ్ ఏం చేస్తుందంటే ఆ వార్డులో ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో స్పేసెస్ ని ట్రిమ్ చేస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ లో ఉండే స్పేసెస్ ని అది ట్రిమ్ చేస్తుంది అనమాట. సో ట్రిమ్ యూస్ చేయొచ్చు, లేదా లైక్ యూస్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లైక్ యూస్ చేస్తారు, ట్రిమ్ యూస్ చేస్తారు. ఓకేనా? ఈ లైక్ అప్పుడు అనేది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? వేర్ కండిషన్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే మీరు చూసేటప్పుడు డేటా రాదనమాట కొన్నిటిల్లో. ఓకేనా? బిట్వీన్ ఆపరేటర్ విన్నారా? బిట్వీన్ ఐడియా ఉందా? సపోజ్ బిట్వీన్ అంటే ఎక్కువ మనం యూస్ చేసేది బిట్వీన్ డేట్ యూస్ చేస్తారు. ఓకేనా? డేట్ కాలం మీద యూస్ చేస్తారు. డేట్ సపోజ్ శాలరీ. శాలరీ అంటే మనం రియల్, ఇప్పుడు మన ఇక్కడ శాలరీ మేము ట్రై చేస్తాం. బట్ రియల్ టైం సినారియో మనం ఎక్కువ యూస్ చేసేది డేట్ కాలం మీద. సో ఎందుకు డేట్ కాలం తెలుసా? ఓకే, ఇన్ రియల్ టైమ్స్ లో ఏమవుతుందంటే ఎవ్రీ డేటా న్యూ డేట్ ఎవ్రీ డే న్యూ డేటా అనేది ప్రొడ్యూస్ అవుతుంటది. ఓకేనా? సపోజ్ మీకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక మీకు స్పార్క్ అలా స్టార్ట్ అయినప్పుడు ఒక కాన్సెప్ట్ వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి దానికి. మెడిలిన్ ఆర్కిటెక్చర్ అంటారు యాక్చువల్గా. మెడిలిన్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఇది వాళ్ళు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, వినోద్ సార్ చెప్పేటప్పుడు. సో ఇందులో ఏమవుతుందంటే మెడిలిన్ ఆర్కిటెక్చర్ లో ఒక ల్యాండింగ్ జోన్ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎనాలిటికల్ జోన్ అంటారు. తర్వాత ఫైనల్ గా వచ్చేసి లైవ్ క్యూరేట్ జోన్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ లైవ్ డేటా ఉంటది అంటారు, ఉంటది అనమాట. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఈ కాన్సెప్ట్, ఈ మెయిల్ ఆర్కిటెక్చర్ అనేది దీన్ని మల్టిపుల్ కేసెస్ లో పిలుస్తారు. సిల్వర్, బ్రోంజ్, గోల్డ్ అనేసి క్లౌడ్ లో అలా పిలుస్తారు. T1, T2, Tier 3 అని. సో మనం ఎందుకు డేట్ మీద యూజ్ చేస్తాం అంటే గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్. ఇక్కడ మనకి డేటా డైలీ డంప్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఒక బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ లో అందరూ డైలీ ట్రాన్సాక్షన్ చేస్తారుగా, ఏదో ఒకటి యూపీఐ పేమెంట్స్ కానీ ఏదో ఒకటి. సో ఎవ్రీడే డేటా ప్రొడ్యూస్ అవుతున్నట్టే కదా. సో ఇక్కడ ఇక్కడ ఆ డేటా పడుతుంది అనమాట. మనం ఏం చేస్తామంటే ఆ డేటాని ఇందులోకి పుల్ చేసుకుంటాం. సో ఓన్లీ మనకి ఫర్ సపోజ్ నిన్న 17th ఆ డేటా మాత్రమే పుల్ చేసుకుంటాం. సో ఇలాంటి కేసెస్లో మనం ఏంటంటే డేటా చెక్ చేయడానికి బిట్వీన్ యూస్ చేస్తాం. సో రియల్ టైంలో మనం ఎక్కువ యూస్ చేసేది బిట్వీన్. సో ఇక్కడ మనం శాలరీ మైండ్ చెక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఎవరైతే శాలరీ 12,000 నుంచి 20,000 లోపల ఉన్నారు, ఒకవేళ సపోజ్ 40,000 అప్పుడు చూద్దాం. ఓకేనా? సపోజ్ సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్. ఓకే, కామా ఎంప్లాయీ ఐడి ఫ్రమ్
టేబుల్. ఓకే, ఏ కాలం మీద చూస్తున్నాం? శాలరీ కాలం మీద చూస్తున్నాం. సో వేర్ కండిషన్, వేర్ శాలరీ బిట్వీన్ 12,000 and 30,000. ఓకే, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి. సో 3 మెంబర్స్ ఉన్నారు. సో రియల్ టైంలో మనకి డేటా ఎలా చెక్ ఇప్పుడు ఏం చేస్తారు? మన రియల్ టైంలో ఇక్కడ మనం ఒక అగ్రిగేట్ ఫంక్షన్ యూస్ చేస్తాం, విచ్ ఈస్ నథింగ్ బట్ కౌంట్ ఫంక్షన్. ఓకే, కౌంట్ ఏం చేస్తారంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ చెక్ చేస్తారు. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేసి కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ శాలరీ. ఓకేనా, ఈ టేబుల్లో ఎంతమందికి మనం 12,000 నుంచి 30,000 శాలరీస్ ఇస్తున్నాం? 3. ఓకే, సో ఇలాంటి కౌంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. కౌంట్ బిట్వీన్ లైక్ ఆపరేటర్, సింపుల్ కాన్సెప్ట్, బట్ మీకు ఇలా డైలీ డే రన్లో ఎక్కువగా యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ ఇవే. మీరు కొంచెం బాగా చూసుకోవాల్సిన కాన్సెప్ట్స్. ఈజీగా వచ్చేస్తుంది, బట్ ఏంటంటే ఇది మీకు మైండ్లో ఉండాలి. సో ఏదైనా డేటా వ్యాలిడేషన్ ఎక్కువ మీకు సెలెక్ట్ మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా, అండ్ విండో ఫంక్షన్స్ చెప్పారా మీకు? వినోద్ సార్ ఏమైనా విండో ఫంక్షన్ చెప్పారా? హలో. సార్ అగ్రిగేట్ ర్యాంక్ ఫంక్షన్ చెప్పారు సార్. ర్యాంక్ ఈస్ నథింగ్ బట్ విండో ఫంక్షన్స్. ఓకేనా, నిన్న మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా భారతి గారు, Yeah, yes, sir. ఇవి. Rank, dense rank. యా, ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు 1కి 2, 3 సార్లు ఈ కాన్సెప్ట్స్ అనేవి వినాలి. సో నెక్స్ట్ ఇది ఎలా రాయాలనేసి నేను చెప్తాను. ఓకేనా, మీకు నేనే చెప్పాను, ఏదైనా సరే ఒక శాలరీ కాలం మీద రోల్ నెంబర్ అనేది జస్ట్ ఈ రికార్డ్ని బేస్ చేసుకొని నెంబర్స్ అసైన్ చేస్తూ పోతుంది. ర్యాంక్ అనేది కూడా ఈ అంటే రోల్ నెంబర్ ఎప్పుడు కూడా ఈ కాలంలో డేటాని చూడదు, జస్ట్ ఈ కాలంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో కౌంట్ చూస్తుంది. ఆ కౌంట్ని బేస్ చేసుకొని అది నెంబర్స్ ఇస్తూ పోతుంది. సో అది వాల్యూని బేస్ చేసుకొని అయితే ఎప్పుడు కూడా మనకి ఆ ర్యాంక్ అనేది రోల్ నెంబర్ అనేది అసైన్ చేయదు. తర్వాత ర్యాంక్ అన్నమాట, ర్యాంక్ అనేది బేస్డ్ ఆన్ హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ అసైన్ చేస్తుంది. తర్వాత 9,000, తర్వాత 9,000కి 2 ఇస్తుంది. బట్ ఎక్కడైతే నెక్స్ట్ వాల్యూ మారి నెక్స్ట్ 8,000 వస్తుందో ఇక్కడ చూడండి 3 బదులు 4 ఇస్తుంది. ఏం చేస్తుంది అంటే ర్యాంక్ నెంబర్ అనేది ఇట్ విల్ స్కిప్ ద డూప్లికేట్స్. సో ఇట్ విల్ స్కిప్ ద సీక్వెన్స్ నెంబర్ వెన్ ఎవర్ దేర్ ఆర్ డూప్లికేట్స్ అవైలబుల్ ఇన్ ద ప్రైమరీ కాలం. సో ఈ శాలరీ కాలంలో ఎప్పుడైతే డూప్లికేట్స్ ఉంటాయో ఇలాంటి కేసెస్లో తన సీక్వెన్స్ నెంబర్ అనేది మిస్ చేస్తుంది. నెక్స్ట్ 8,000 దగ్గర కూడా 4 ఇచ్చింది, 5 మిస్ చేసింది. సో ఇలాంటి కేసెస్లో ర్యాంక్ యూస్ చేస్తాం. సో వాట్ అబౌట్ డెన్స్ ర్యాంక్? భారతి గారు. Yes, sir. ఆ? అంటే ఇది ర్యాంక్ నెంబర్ స్కిప్ చేయకుండా వస్తుంది. ఓకే, బేస్డ్ ఆన్ వాల్యూ. ఇప్పుడు సపోజ్ హైయెస్ట్ వాల్యూ, ఇది ర్యాంక్ అనేది హైయెస్ట్ టు లోయెస్ట్ వాల్యూ అసైన్ చేసుకుంటూ వెళ్తుంది వితౌట్ స్కిప్పింగ్ ద సీక్వెన్స్ నెంబర్. సో యాక్యురేట్గా రిజల్ట్స్ ఇస్తుంది. సో మోస్ట్ కేసెస్లో మనం డెన్స్ ర్యాంక్ యూస్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎస్క్యూఎల్లో. నేను నిన్న కూడా చెప్పాను, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ లేని ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అవ్వదు. సింపుల్గా వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రో ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అంటారు. సింపుల్. ఇఫ్ salary is a primary column, okay, if salary is a primary column, row number assigned as per the number of records. So if the records is 1,000, row number will assign 1,000 row numbers just based on count of records, not based on the value of that particular column. ఓకే, ఆ రికార్డ్స్ యొక్క వాల్యూస్ ని బేస్ చేసుకొని కాకుండా జస్ట్ ఈ కాలంలో ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని రికార్డ్స్ కి నెంబర్స్ అసైన్ చేస్తూ పోతుంది రో నెంబర్. ఓకేనా, అదొక్కటి డిఫరెన్స్.
తర్వాత ర్యాంక్ నెంబర్. వాట్ ఈస్ ర్యాంక్ నెంబర్? ర్యాంక్ నెంబర్ will will check the values of this column. Okay, will check the values of the salary column. It will assign a rank number, but whenever there are duplicates in that column, it will skip the sequence number. So rank అనేది salary column లో బేస్డ్ ఆన్ హైయెస్ట్ వాల్యూస్, సపోజ్ హైయెస్ట్ వాల్యూస్ కి ర్యాంక్ అనేది అసైన్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ కాలంలో డూప్లికేట్స్ ఉంటాయో, ఇన్ దట్ సినారియోస్ ఈ ఈ తనే ఈ ర్యాంక్ అనేది సీక్వెన్స్ మిస్ అయిపోతుంది. ఓకే, సో ఈ ప్లేస్ లో 3 రావాలి, బట్ ఈ ప్లేస్ లో 3 రావాలి, అది మిస్ చేసింది. సో ఈ సీక్వెన్స్ అనేది అది మిస్ అవుతుంది అనమాట, ర్యాంక్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి డెన్స్ ర్యాంక్. సో డెన్స్ ర్యాంక్ విల్ చెక్ ద వాల్యూస్ ఆఫ్ దట్ పర్టికులర్ సాలరీ కాలం అండ్ విల్ గివ్ ద యాక్యురేట్ ర్యాంక్. ఓకే, డెన్స్ ర్యాంక్ అనేది ఎప్పుడు కూడా యాక్యురేట్ గా ర్యాంక్ అనేది అసైన్ చేస్తుంది వితౌట్ స్కిప్పింగ్ ద సీక్వెన్స్ నెంబర్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వి యూస్ డెన్స్ ర్యాంక్. సో దీనికి ఒక క్వెరీ రాయమంటాడు. సో ఏం క్వెరీ అంటే ఫెచ్ మీద టాప్ హైయెస్ట్ శాలరీ, టాప్ సెకండ్ శాలరీ, టాప్ థర్డ్ శాలరీ. సో అలాంటి కేసులో మనం ఓన్లీ డెన్స్ ర్యాంకే యూస్ చేస్తాం. ఇది ఎందుకంటే యాక్యురేట్ గా డేటాను తీస్తుంది. ఇప్పుడు 9,000 చూడండి, 2 ఇచ్చింది. ఓకేనా, ఇది రో నెంబర్ చూడండి 3 ఇచ్చింది. ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయి. రో నెంబర్ ఏం చేసింది, 3 ఇచ్చింది. సో ఇదేంటంటే వాల్యూని బేస్ చేసుకుని కాదు, రో నెంబర్ జస్ట్ రికార్డ్ని బేస్ చేసుకుని నెంబర్స్ అసైన్ చేస్తూ పోతుంది. ర్యాంక్ ఏం చేసింది, 2 ఇచ్చింది కరెక్ట్ గానే. ఓకే, 2 ఇచ్చింది. నెక్స్ట్ 3 రావాలి, బట్ ఏమైంది, ఆ సీక్వెన్స్ ఇక్కడ 3 ఇచ్చేసాను అన్నట్టుగా స్కిప్ అయిపోయి 4కి వెళ్తుంది. సో డూప్లికేట్స్ ఉన్న సినారియోస్ లో ఇదనేది ఆ దాని సీక్వెన్స్ నెంబర్స్ అనేది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ డెన్స్ ర్యాంక్ కేసెస్ లో చూస్తే 9,000 కి 2 ఇచ్చింది, 8,000 కి 3 ఇచ్చింది. సో ఇది యాక్యురేట్ గా ఆ వాల్యూని బేస్ చేసుకొని దానికి అనేది అది ర్యాంక్ అనేది అసైన్ చేసింది. సో మనం ఎక్కువ యూస్ చేసేది డెన్స్ ర్యాంక్. ఓకే, సో దీన్ని ఫేస్ చేసుకొని టాప్ సెకండ్ హైయెస్ట్ సాలరీ, థర్డ్ హైయెస్ట్ సాలరీ తీయమంటారు. దానికి మనం సిటిఈ యూస్ చేస్తాం. సిటిఈ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, గుర్తుపెట్టుకుని మంచి కాన్సెప్ట్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా మీకు. ఓకే, గోవర్ధన్ మీకు డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్ ఎంతో చెప్పారు కదా. ఓకే, సో అగ్రిగేషన్ ఫంక్షన్స్ నిన్న చెప్పాను కదా. యాక్చువల్గా మినిమం అనేది స్మాలెస్ట్ వాల్యూ కోసం. సింపుల్గా అంటే ఇంటర్వ్యూకి ఏంటంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు అదేంటంటే మనం ఎప్పుడైనా మన కొలీగ్స్తో కానీ చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే దాంట్లోనే చెప్పడమే ఇంకా కన్వీనియంట్ వే. సపోజ్ మినిమం వాల్యూ అంటే సో జస్ట్ బట్టేసి అనుకుంటాడు. సో ఇట్ విల్ ఫెచ్ ద మినిమం వాల్యూ నథింగ్ బట్ స్మాలెస్ట్ వాల్యూ. ఓకే, వీడికి మనోడికి ఏదో తెలుసు, ఓకే నాలెడ్జ్ ఉంది. సో మ్యాక్సిమం వాల్యూ అంటే ఏముండదు. ఇట్ విల్ ఫెచ్ ద విల్ యూస్ ఫర్ ఫెచింగ్ మ్యాక్సిమం వాల్యూ నథింగ్ బట్ లార్జెస్ట్ వాల్యూ. ఓకే, సో అందుకే మీకు ఇది నోట్స్ పెట్టాను, నేను అది మెన్షన్ చేసి పెట్టేశాను. సో కౌంట్ అనేది జస్ట్ రికార్డ్ రో కౌంట్ చెక్. ఇది వ్యాలిడేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సమ్ ఈస్ నథింగ్ బట్ విచ్ సమ్ ఆఫ్ టోటల్ వాల్యూస్ విచ్ ఇస్ నథింగ్ బట్ అడిషన్ సెల్స్ గా అది. యావరేజ్ ఈస్ నథింగ్ బట్ సపోజ్ ఒక కంపెనీలో మనం ఒక 10 మెంబర్స్ ఒక 5 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకరికి 12,000, ఒకరికి 10,000, ఒకరికి 50,000, ఒకరికి 60,000, అలా ఓవరాల్ శాలరీ 1,00,000 అనుకోండి. యావరేజ్ అంటే ఏంటంటే ఆ 5 మెంబర్స్ మీద డివైడ్ చేస్తాం ఆ శాలరీ, టోటల్ శాలరీ, సమ్ ఆఫ్ శాలరీని యావరేజ్ తో డివైడ్ చేస్తే పర్ పర్సన్ కి 20,000 ఇస్తున్నమాట. సో ఎవరికి ఎంత ఇస్తున్నాం అని కాకుండా పర్ పర్సన్ కి మనం యావరేజ్ గా శాలరీ ఎంత ఇస్తున్నాం అంటే 20,000 అని యావరేజ్ తీస్తారు వాల్యూస్. సో ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 1,000 మెంబర్స్ ఉంటే ఓకే 1,000 మెంబర్స్ కి మనం యావరేజ్ గా ఎంత ఖర్చు పెడుతున్నాం. సో చేసే హై హై క్యాండిడేట్స్ ఉంటారు, లో క్యాండిడేట్స్ ఉంటారు, బట్ అందరి శాలరీని సమ్ చేసిన తర్వాత యావరేజ్ తీస్తే మనకు వచ్చేది ఏంటంటే పర్ పర్సన్ ఎంత ఇస్తున్నారు. ఓకే, ఈస్ ఫైన్. సో ఆ యావరేజ్ ని వాళ్ళు ఎప్పుడు క్రాస్ అవ్వరు. వన్స్ యావరేజ్ క్రాస్ అయితే వాళ్ళకి లాసెస్ వస్తాయి. ఓకే, అలా. నెక్స్ట్ జాయిన్స్ చెప్పారా, చెప్పలేదా, చెప్పారు సార్. చెప్పేశారా? ఓకే, సరే ఈరోజు జాయిన్స్ చెప్తానా.
జస్ట్ ఓవర్ ఇస్తాను. ఓకేనా? రేపు మీకు జాయిన్స్ ఎలా రాయాలి, ఓకేనా, సింపుల్ సింపుల్ జాయిన్స్ అవి చెప్తాను. సో జాయిన్ అనేది ఏ కేసులో యూజ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ జాయిన్స్ మీకు ఐడియా ఉందా? ఎస్ సార్. సారీ, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇంకా ఫుల్ జాయిన్, అవుటర్ ఇన్నర్ జాయిన్, జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఓకే, ఫుల్ జాయిన్, ఓకే. నెక్స్ట్ ఇంకంతేనా? లెఫ్ట్ యాంటీ జాయిన్, రైట్ యాంటీ జాయిన్, లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ యాంటీ, క్రాస్ జాయిన్, క్రాస్ జాయిన్, కరెక్ట్. ఇంకా ఫుల్ యాంటీ జాయిన్, ఆ, ఇంకా ఇంకేం లేవా? న్యాచురల్ జాయిన్, లేదు, అన్ని జాయిన్స్ లేవు. ఓకే. క్రాస్ సెల్ఫ్ జాయిన్ ఐడియా ఉందా? ఓకే. సో మనం మోస్ట్లీ, ఓకేనా, ఎక్కువ యూజ్ చేసే జాయిన్స్ ఏంటి తెలుసా? లెఫ్ట్ జాయిన్ ఎక్కువ యూజ్ చేస్తారు. రియల్ టైంలో మీరు ఒకవేళ జాయిన్స్ ఏమైనా రాశారు అంటే, ఒకసారి మీరు ఒకవేళ జాయిన్ రాసుంటే ఖచ్చితంగా మీకు అది ఒక 10, మీరు ఆ 1 yearలో ఒక 100 జాయిన్స్ రాసినా అందులో 99 లెఫ్టే రాసుంటారు. సింపుల్. అడగండి రియల్ టైంలో ఎవరైనా ఎక్కువ మీరు ఏ జాయిన్స్ యూజ్ చేస్తారంటే ఓన్లీ లెఫ్ట్ జాయిన్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే. ఎందుకంటే రైట్లో మనం డేటా లోడ్ చేస్తాం రైట్ టేబుల్కి. సో ఒక అవుట్పుట్ అనేది లెఫ్ట్ టేబుల్ నుంచి వెళ్ళాలి. సో లెఫ్ట్ జాయిన్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ ఎందుకు యూజ్ చేస్తారు తెలుసా? సపోజ్ ఒక టేబుల్, 2 tables ఉన్నాయి. 2 tablesలో ఎంప్లాయ్ ఐడి అనే ఒక కాలం ఉంది. ఫర్ సపోజ్ ఎంప్లాయ్ ఐడి అనే ఒక కాలం ఉంది. ఆ కాలం ఉన్నప్పుడు ఈ టేబుల్లో ఎంప్లాయ్ ఐడి ఆ టేబుల్లో ఉందా లేదా? సో ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది తెలుసా? విచ్ ఓన్లీ ఫెచ్ మ్యాచింగ్ వాల్యూస్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. కరెక్టా? ఎస్ సార్. కరెక్టా రాంగ్ ఇన్నర్ జాయిన్ అది? Naturally, from both table నుంచి separate చేయాలి. ఓకే. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మనకి ఎస్ సార్. ఫెచ్ చేస్తుంది. ఓకే. సో ఈ ఇన్నర్ జాయిన్ అనేది ఆల్ ద టైమ్స్ మనం వ్యాలిడేషన్ పర్పస్ కి ఎక్కువ యూజ్ చేస్తాం. వ్యాలిడేషన్ పర్పస్ అన్నమాట. సో వ్యాలిడేషన్ పర్పస్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ ఈ ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుందంటే ఫెచ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. జాయిన్స్ చాలా ఇంపార్టెంట్. జాయిన్స్ కాన్సెప్ట్, ర్యాంకింగ్ ఫంక్షన్స్, అగ్రిగేషన్స్, లైక్ కానీ, అంటే ఇవి చూడాల్సిన కాన్సెప్ట్. మీకు రియల్ టైంలో ఎక్కువ మీరు చేసేది ఇందులోనే. 99.9% మీరు స్పార్క్ కావచ్చు, పైథాన్ కావచ్చు, దేంట్లో అయినా సరే మిమ్మల్ని సేవ్ చేసేది ఈ కాన్సెప్ట్స్ మాత్రమే. ఏ కాన్సెప్ట్స్ కూడా మిమ్మల్ని ప్రాజెక్ట్లో ఎక్కువ రోజులు ఉన్నాయి. ఓన్లీ ఎస్క్యూఎల్ మాత్రమే మిమ్మల్ని ఎక్కువ రోజులు సర్వైవ్ అయ్యేలా చేస్తుంది. సో ఫెచ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. కరెక్టా? కరెక్టా రంగా? ఎస్ సార్. ఓకే. సో లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుంది? లెఫ్ట్ జాయిన్ ఐడియా ఉంది ఏం చేస్తుందో? మ్యాచ్డ్ రికార్డ్స్ ని దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న
రోస్ ని మొత్తం అన్ని సపరేట్ చేసి ఒక టేబుల్ ఒక అంటే ఒక దగ్గర పెడుతుంది సార్. సో కరెక్ట్ కరెక్ట్. లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుందంటే కంప్లీట్ రికార్డ్స్, గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకేనా? ఓకే, ఇట్ విల్ ఫెచ్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది లెఫ్ట్ జాయిన్ అనేది. ఫెచ్ కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే, కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. కరెక్టా? సో ఎక్స్ప్లెనేషన్ గా చెప్తాను చూడండి. మీకు క్వేరీ పర్పస్ రేపు రాపిస్తాను. ఓకేనా? సపోజ్ ఇది లెఫ్ట్ టేబుల్ అనుకోండి. ఓకే, ఇది రైట్ టేబుల్ అనుకోండి. ఓకేనా? సపోజ్ ఇందులో 1 ఎంప్లాయీ ఐడి చెప్తున్నాను. 101, ఓకే, 102, 103, 104, 105. ఓకే, ఇలా ఉంది వాల్యూస్. 5 రికార్డ్స్ ఉన్నాయి. రైట్ టేబుల్లో ఏముంది? 103, 104, 100, 99, 88. సో ఈ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చేస్తే, ఇన్నర్ జాయిన్ పెట్టుకోండి, ఇన్నర్ జాయిన్ చేస్తే ఓకే, ఇన్నర్ జాయిన్ చేస్తే మనకి ఇన్నర్ జాయిన్ చేస్తే మనకి రికార్డ్స్ ఏమొస్తాయి చెప్పండి? ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుంది? రికార్డ్స్ చేస్తుంది సార్. మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. సార్ బోత్ 101 లెఫ్ట్ టేబుల్లో ఉంది, రైట్ టేబుల్లో ఉందా? లేదు సార్, సో ఏం ఓన్లీ చేస్తుంది? 104 మాత్రమే వస్తుంది సార్. ఓకే, 102 లేదా? 104 మాత్రమే వస్తుంది, ఇంకే నెంబర్ రాదా? నో సార్. కరెక్టా? 103 లేదా? లేదు సార్, 103 ఆల్సో సార్. ఉంది. ఓకే, సో ఈ రెండు టేబుల్స్ లో 103, 104 అనేది రెండు మ్యాచ్ అవుతున్నాయి. 104 ఉందా? ఉంది. 105 ఉందా? లేదు. సో ఓన్లీ కంపారిజన్. ఓకే, ఈ రెండిట్లో మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, మనకి ఒక 1000 రికార్డ్స్ లో ఎంత మ్యాచింగ్ అవుతున్నాయి, మ్యాచ్ ఆన్ కేసెస్ లో ఎన్ని ఉన్నాయి. సో ఇలాంటి టైంలో కౌంట్ తీస్తాం. కౌంట్ అండ్ మ్యాచింగ్ కౌంట్ అనేసి ఆ జాయిన్ లో యాజ్ కండిషన్ పెట్టేసి కౌంట్ అని చేస్తాం. సో కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కౌంట్ సింపుల్ కాన్సెప్ట్, జస్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ అంతే మనం యూస్ చేసేది. బట్ అది ఎక్కువ సినారీస్ లో యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ జాయిన్. ఓకే, ఈ లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుంది? కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ సార్. సో ఓకే, ఇప్పుడు ఏమేమి వస్తాయి ఇందులో రికార్డ్స్ అయితే? ఫస్ట్ 101, 102, 103, 104, 105 సార్. మ్యాచ్ ఓకే రికార్డ్స్ 103, 104 ఆల్రెడీ ఇంక్లూడెడ్ కాబట్టి ఇంకా దట్స్ ఇట్ సార్. ఓకే, అంతేనా? అంతేనా, ఇంకేమైనా మిస్ చేశానా? సార్ ఇంకా 103, 104 ఉన్నాయి కదా సార్ మ్యాచ్ రికార్డ్స్. ఓకే, ఇంకా అంతే సార్. ఇది అగైన్ వన్ మోర్ వీ వాంట్ రైట్ సార్. ఇంకోసారి మనం రాయమా సార్, అంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఇంకోసారి రాసుకోమా సార్ దీంట్లో? మ్యాచింగ్ రికార్డ్స్ ఇంకోసారి రాసుకోదా సార్ లెఫ్ట్ జాయిన్ లో? అదే మీరు చెప్పండి, ఐడియా ఉందా మీకు ఏమైనా? అవును సార్. మళ్ళీ రాయదు. ఓకేనా? మళ్ళీ రాయదు. ఓకేనా? ఓకే సార్.
ఆల్రెడీ ఇక్కడ 104. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇది కాన్సెప్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ 103 మ్యాచ్ అయిందా? 103 రాస్తుంది. తర్వాత 104 మ్యాచ్ అయిందా? 104. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇవేం మ్యాచ్ కాలేదు. సో మ్యాచ్ అవన్ రికార్డ్స్ ని ఇప్పుడు మ్యాచ్ అయిన రికార్డ్స్ తీసాం కదా. ఫస్ట్ లెఫ్ట్ టేబుల్ కాన్సెప్ట్ ఏంటి? లెఫ్ట్ జాయిన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ తీస్తుంది, ప్లస్ కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ తీస్తుంది. సో మ్యాచింగ్ రికార్డ్స్ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిపోయిన టేబుల్స్ ఏంటి? మిగిలిపోయిన రికార్డ్స్ ఏంటి? 101, 102, 105. సో మళ్ళీ రాయదు. ఓకే. సో మీరు ఇవి ఇప్పుడు ఎలా రాస్తుందో చూడండి. రేపు డూప్లికేట్స్ ఉంటే ఎలా రాస్తుందో మీరు నాకు చెప్పాలి. ఓకేనా? రైట్ జాయిన్. ఓకేనా? రైట్ జాయిన్ అంటే ఏంటి? రైట్ జాయిన్ ఏం చేస్తుంది? Make record from the right, record from both. కరెక్ట్. సేమ్ కాన్సెప్ట్. ఫెచ్ కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ జాయిన్ లో ఏ టేబుల్? రైట్ టేబుల్. రైట్. అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. సో ఈ కాన్సెప్ట్ ఏం చేస్తుంది అంటే జాయిన్ ఇటు నుంచి ఇటు అవుతుంది, ఇటు ఫ్లో అవుతుంది. సో 103 ఉందా చెక్ చేసుకుంటుంది. ఓకే, 103 ఉంది. కరెక్టా? నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది? 104. 104 ఉందా? Yes, sir. Only, sir. ఓకే. ఇంకేమైనా మ్యాచింగ్ ఉన్నాయా? No, No. sir. సో ఇప్పుడు ఏం చేస్తుంది? 100, మళ్ళీ 99. ఓకే, 100, 100, 99, 99, 98. సో ఇవి కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. సో ఈ రికార్డ్స్ కూడా ఇది మళ్ళీ అగైన్ ఆ జాయిన్ వచ్చిన అవుట్పుట్ లో ఇన్సర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ జాయిన్. ఫుల్ జాయిన్ అంటే ఐడియా ఉందా? Match record from the both table and Both the unmatched tables record are from the left records and right వస్తుంది. side. ఫుల్ జాయిన్ ఏం చేస్తుంది? Matched records from both table and unmatched records from left and right tables, sir. సింపుల్ గా అంటే ఫెచ్ ఆల్ ద రికార్డ్స్. కరెక్టా? ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ both the tables, both the left and right tables. కరెక్టా? అంతేనా? మ్యాచింగ్ అన్మ్యాచింగ్ అని ఉంటుందా లేదా మొత్తం జాయిన్ మొత్తం మొత్తం వస్తుంది. చేస్తుందా? ఆల్ రికార్డ్సే కదా. ఎస్. ఓకే. సో అదేంటంటే ఫుల్ అవుటర్ జాయిన్ ఏంటంటే కంప్లీట్ రికార్డ్స్ ఏంటంటే మనకి లోడ్ చేసేస్తుంది. ఓకే. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది? ఎలా వస్తుంది అవుట్పుట్? ఇలాంటి కేసులు ఎలా వస్తుంది అవుట్పుట్ ఐడియా ఉందా? చెప్పండి. So 103, sir. ఫస్ట్ 103. ఓకే, సూపర్ 104, సూపర్. 101, ఓకే 102, ఓకే 105, ఓకే 100, ఓకే 99, 88, sir. సూపర్. కరెక్ట్. సో ఫుల్ జాయిన్లో ఏం చేసిందంటే మనకి మ్యాచింగ్ రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి, అది తీసుకుంది. తర్వాత కంప్లీట్ రికార్డ్స్ అనేది ఇందులో వేసింది. సో వితౌట్ డూప్లికేట్స్ అనమాట. అంటే మ్యాచింగ్ రికార్డ్స్ ప్లస్ కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్. సో ఇక్కడ కాన్సెప్ట్ తీసుకుంటే మీరు పోయే కొద్ది ఏమవుతుందంటే ఇన్నర్ జాయిన్ లో ఓన్లీ మ్యాచర్ రికార్డ్స్ తీసింది, లెఫ్ట్ జాయిన్ లో మ్యాచర్ రికార్డ్స్ ప్లస్ లెఫ్ట్ టేబుల్ లో ఉండే రికార్డ్స్ అన్ని తీసింది.
తర్వాత రైట్ జాయిన్ లో మ్యాచ్డ్ రికార్డ్స్ ఎక్కడ చూసినా మీకు సినారియో సేమ్. ఫస్ట్ మ్యాచ్డ్ రికార్డ్స్ కి ప్రిఫరెన్స్, తర్వాత లెఫ్ట్ టేబుల్ లో రికార్డ్స్ అన్ని, తర్వాత రైట్ టేబుల్ లో మ్యాచ్డ్ రికార్డ్స్ ప్లస్ రైట్ టేబుల్ రికార్డ్స్ అన్ని. ఫుల్ జాయిన్ లో మ్యాచ్డ్ రికార్డ్స్ ప్లస్ బోత్ ద ఈ సిక్స్ ఏవైతే అన్మ్యాచ్డ్ ఉన్నాయో అవి కూడా రైట్ టేబుల్ లో మనకి ఫుల్ జాయిన్ లో ఫెచ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ జాయిన్ కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, ఇవి మీరు బాగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ అంటే మామూలుగా ఏం చేస్తారంటే ఒకే టేబుల్ ని అలియాస్ ఇచ్చేసి ఇంకో టేబుల్ తో జాయిన్ చేస్తారు. ఓకేనా, ఇదేంటంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే కార్టీసియన్ ప్రొడక్ట్ అంటారు. కార్టీసియన్ ప్రొడక్ట్ అంటే ఐడియా ఉందా? కార్టీసియన్ ప్రొడక్ట్ అంటే టేబుల్ టు టేబుల్ జాయిన్ అయినప్పుడు డేటా లాస్ అవుతుంది కాబట్టి కొంచెం సేఫ్ గా యూజ్ చేయాలన్నమాట. ఇది కార్టీసియన్ ప్రొడక్ట్. సో మనం ఎక్కువ రియల్ టైమ్స్ లో ఈ కార్టీసియన్ ప్రొడక్ట్ ని స్కిప్ చేసేదానికే చూస్తాం. ఓకే, సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ అంటే ఏమైనా ఐడియా ఉందా? సెల్ఫ్ జాయిన్ అంటే సెల్ఫ్ అంటే ఏంటి? అంతలో దాన్ని జాయిన్ చేసుకో. కరెక్ట్. ఇప్పుడు ఈ టేబుల్ ఏ ఉందనుకోండి, టేబుల్ ఏని అదే టేబుల్ తో మళ్ళీ జాయిన్ చేస్తాం. ఇలా ఇది ఏ కేసెస్ లో యూస్ చేస్తారు అంటే కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా అనే కేసెస్ లో యూస్ చేస్తారు. సో సేమ్ టేబుల్లో సేమ్ 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 ఒకే టేబుల్ ని రెండు టేబుల్ గా అలియాస్ తీసుకొని రెండుని జాయిన్ చేసి, ఓకే, ఆ ఆ రెండు టేబుల్ జాయిన్ చేసి వచ్చే అవుట్పుట్ ఉంటది కదా, అది సాటిస్ఫై అంటే మనం ఒక వాల్యూ ఇచ్చి ఉంటాం, ఆ వాల్యూకి ఈక్వల్ గా ఉంటే ఆ టేబుల్ ఆ రెండు కాలమ్స్ జాయిన్ చేసినప్పుడు అప్పుడు అది మనకి ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ సెల్ఫ్ జాయిన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సెల్ఫ్ జాయిన్ కూడా మనం యూజ్ చేస్తాం. సెల్ఫ్ జాయిన్ కూడా మనం యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ మీకు రికార్డ్స్ ఎలా ఫెచ్ అవుతాయంటే ఇవి మీకు రికార్డ్స్ కాదు, డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఎందుకంటే ఇది మీకు సేమ్ రికార్డ్సే వస్తాయి సెల్ఫ్ జాయిన్. ఎందుకంటే ఒక వాల్యూ సాటిస్ఫికేషన్ అవ్వాలన్నమాట అది. ఓకేనా, సపోజ్ ఇప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంది, ఐడియా ఉందా? కింద చెప్పారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ యాక్చువల్ గా ప్రీవియస్ అంతకుముందు సర్వర్స్ లో లేవు, బట్ ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేది అడుగుతున్నారు. ఇంతకుముందు వెర్షన్స్ లో ఇది సపోర్ట్ చేసేది కాదు. ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎందుకు యూస్ చేస్తారు తెలుసా? ఐడియా ఉందా? జస్ట్ ఏదో ఒక ఓకే, లెఫ్ట్ కి లెఫ్ట్ హ్యాండ్ కి సింపుల్ విషయం చెప్తాను. లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుంది? లెఫ్ట్ జాయిన్ మ్యాచింగ్ యాక్చువల్గా ఏం రికార్డ్ చేస్తుంది? ద మ్యాచింగ్ నేచర్. రికార్డ్ ఫ్రమ్ బోత్ సార్, దాని తర్వాత లెఫ్ట్ లో ఉండేటివన్నీ రాస్తాం. ఓకే, కరెక్ట్. సో ఇట్ విల్ ఫెచ్ మ్యాచర్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ అండ్ కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. కరెక్టా? ఎస్. సో ఏం చేస్తుందంటే మ్యాచర్ రికార్డ్స్ తీసుకుంటుంది రెండు టేబుల్ నుంచి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఆ మ్యాచర్ రికార్డ్స్ తీసుకున్న తర్వాత ఏవైతే రిమైనింగ్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ లెఫ్ట్ టేబుల్లో ఉంటే ఆ రికార్డ్స్ మొత్తం మళ్ళీ నెక్స్ట్ లోడ్ చేస్తుంది. సో దీని కాన్సెప్ట్ ఇది. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తుంది తెలుసా? ఈ మ్యాచ్డ్ రికార్డ్స్ ని స్కిప్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ అయింది అనుకోండి, ఆ మ్యాచ్డ్ రికార్డ్స్ ని స్కిప్ చేసి లెఫ్ట్ హ్యాండ్ లో ఓన్లీ లెఫ్ట్ టేబుల్ ఏవైతే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఉన్నాయి రైట్ టేబుల్ తో ఆ రికార్డ్స్ ని ఫెచ్ చేస్తుంది. అర్థమైందా? సార్ అర్థం కాలేదా? అయింది. సో లెఫ్ట్ అనేది ఓన్లీ మ్యాచ్ రికార్డ్స్ తీసుకుంటది. లెఫ్ట్ యాంటీ అనేది ఏవైతే అన్మ్యాచ్డ్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ జాయిన్ లెఫ్ట్ యాంటీ అని మనం జాయిన్ రన్ చేసాం అనుకోండి, 103 104 మ్యాచ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? 103 104 ని
ఇది లోడ్ చేయదు ఈ జాయిన్ అవుట్పుట్లో. ఓన్లీ ఏవైతే ఈ లెఫ్ట్ టేబుల్లో 102, 103, 105 అనేవి ఆ రైట్ టేబుల్లో లేవో ఆ 3 రికార్డ్స్ని తీసుకొచ్చి మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. సో బాస్ ఈ రికార్డ్స్ దిస్ రికార్డ్స్ ఆర్ నాట్ మ్యాచ్ విత్ రైట్ టేబుల్ బాస్ అని చెప్పేసి అవుట్పుట్ మనకి ఇస్తుంది. ఓకేనా? సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా? ఏ కేసులో అడుగుతుంటే వాట్ క్యాన్ యూ సో ఇఫ్ రైట్ టేబుల్ అండ్ లెఫ్ట్ టేబుల్ దెర్ ఇస్ 2 టేబుల్స్. ఐ వాంట్ టు ఫెచ్ ఓన్లీ అన్‌మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అంటే లెఫ్ట్ యాంటీ బాగా గుర్తుపెట్టుకోండి. నాకు రైట్ టు లెఫ్ట్ 2 టేబుల్స్ ఉన్నాయి. సో ఈ 2 టేబుల్స్‌లో మ్యాచ్డ్ రికార్డ్స్ కాకుండా లెఫ్ట్ టేబుల్‌లో మ్యాచ్ అయిన రికార్డ్స్ కాకుండా ఓన్లీ అన్‌మ్యాచ్డ్ రికార్డ్స్ అనేవి నేను చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు లెఫ్ట్ యాంటీ గుడ్డిగా లెఫ్ట్ యాంటీ అంతే. ఇంక వేరే లెఫ్ట్ ఔటర్ అది ఇది అంటారు. లెఫ్ట్ ఔటర్, లెఫ్ట్ జాయిన్ 2 ఒకటే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఓకేనా? రైట్ ఔటర్ జాయిన్ ఇవంతా సేమ్. లెఫ్ట్ ఔటర్, రైట్ ఔటర్. లెఫ్ట్ ఔటర్ ఇది, రైట్ ఔటర్. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. యాంటీ వేరు. ఓకేనా? లెఫ్ట్ జాయిన్ అన్నా, లెఫ్ట్ ఔటర్ జాయిన్ అన్నా ఒకటే. ఓకేనా? సో, ఫుల్ ఔటర్ అన్నా వేరు. బట్ ఈ లెఫ్ట్ యాంటీకి మాత్రం రైట్ యాంటీ జాయిన్, లెఫ్ట్ యాంటీ జాయిన్ ఈ నేమ్స్ మారవు. సో, ఇప్పుడు లెఫ్ట్ యాంటీ కాన్సెప్ట్ విన్నారు గదా! రైట్ యాంటీ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? ఓన్లీ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్స్. కరెక్ట్. సో, ఇప్పుడు అన్‌మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ ఏమున్నాయి? 103 మ్యాచ్ అయిందా? 100, 99, 88 సార్. కరెక్ట్. సో, ఈ 3 రికార్డ్స్ రైట్ టేబుల్‌లో లేవు. సో, రైట్ టేబుల్‌లో ఏవైతే లెఫ్ట్ టేబుల్‌లో మ్యాచ్ అవ్వని రికార్డ్స్ ఉంటే ఫెచ్ చేయమన్నప్పుడు మనం రైట్ యాంటీ. సో, ఈ 2 జాయిన్స్ చానా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీకు కన్‌ఫ్యూజింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో, ఇవి మైండ్‌లో పెట్టేసుకోండి క్లియర్‌గా. లెఫ్ట్ యాంటీ, రైట్ యాంటీ. ఈ 4 జాయిన్స్ మిమ్మల్ని చాలా యూజ్‌ఫుల్ అన్నమాట మీకు. లెఫ్ట్ అంటే లెఫ్ట్ టేబుల్ కంప్లీట్ మ్యాచింగు అండ్ బోత్ టేబుల్స్ మ్యాచింగ్ అండ్ లెఫ్ట్ టేబుల్ కంప్లీట్ రికార్డ్స్ ఇస్తుంది. లెఫ్ట్ ఏంటి అంటే మ్యాచింగ్ రికార్డ్‌ని స్కిప్ చేసి ఏవైతే అన్‌మ్యాచ్డ్ రికార్డ్స్ ఉంటాయో లెఫ్ట్ టేబుల్‌లో అవి మాత్రం ఫెచ్ చేస్తది. ఓకేనా? ఈ జాయిన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీకు వాలిడేషన్స్‌కి ఎక్కువ. సో, ఫుల్ జాయిన్ మనకు చాలా యాక్చువల్‌గా జాయిన్ అనేది చాలా కాస్ట్‌లీ స్టార్ ఆపరేషన్ అన్నమాట. సో, రకరకాల జాయిన్స్ ఉంటాయి. సో, మనం అవి ఆప్టిమైజ్ చేసి రన్ చేస్తూ ఉంటాం. సో, జాయిన్ చేసినప్పుడు మనకి బ్యాక్ ఎండ్‌లో చాలా జీబీ ఆఫ్ డేటా అనేది కన్జ్యూమ్ అవుతా ఉంటది. బ్యాక్ ఎండ్‌లో మనం రన్ చేసే ప్రతి ఒక క్వెరీ అనేది బ్యాక్ ఎండ్‌లో ట్రిగ్గర్ అయినప్పుడు మన రిసోర్స్‌లో మన బ్యాక్ ఎండ్ సిస్టమ్ అనేది, యాప్ అనేది చాలా అందులో జీబీ అనేది, స్పేస్ అనేది 2 కన్జ్యూమ్ చేస్తది. ర్యామ్, రోమ్ మనం ఎలా ఫోన్ ఒక ఫోటో ఇప్పుడు సపోజ్ మీరిప్పుడు ఒక మూవీ చూస్తుంటే జీబీ కన్జ్యూమ్ అవుద్ది కదా! ఓకే. అలా. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ జాయిన్స్‌లో ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో కూడా మీకు బాగా నేర్చుకోవాల్సింది నేను అందుకే ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదు. మీకు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అవే చెప్తున్నాను. లెఫ్ట్ యాంటీ, రైట్ యాంటీ, ఇన్నర్. ఓకే. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ జాయిన్స్ కాన్సెప్ట్‌లో? నో సార్. హలో! నో సార్. నో సార్. నో సార్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మీరు రేపు మళ్ళీ నేను అడుగుతాను. ఇట్లనే సేమ్ ఇదే ప్రాక్టికల్ నేను టేబుల్స్ రాస్తాను. కంట్రోల్ మీకు ఇస్తాను. మీరే రేపు రాయాలి ఒక్కొక్కరు. ఓకేనా? తర్వాత మీకు క్వెరీ ఎలా రాయాలో నేను చెప్తాను. సో, క్వెరీస్ ఎలా రాస్తాం? జాయిన్ ఎలా చేస్తాం? అసలు జాయిన్ చేయాలంటే మనకి క్వాలిఫై ఏముండాలి? సో, ఏముండాలి అనేసి మనం చూసుకోవాలి. ఓకే. ఓకే సార్. రేపు అలానే ఈ ప్రాక్టీసు ప్లస్ మీకేందంటే మీకు బిగ్ డేటా ఓవరాల్ ఆర్కిటెక్చర్ ఐడియా ఉందా? వెరీ ఇప్పుడు బేసిక్, వెరీ మీరు డేటా ఇంజినీర్సే కదా! నో సార్. డోంట్ నో. సో, మీరు ఓన్లీ ఎస్‌క్యూఎల్ నేర్చుకుందామనా అంతా? యాహ్! డేటా ఇంజినీరే బట్ ఇంకా అంటే ఇవి కొత్తగా నేర్చుకుంటాం సార్ ఎస్‌క్యూఎల్. కరెక్ట్. ఎస్‌క్యూఎల్ పర్వాలేదు. కరెక్ట్. అర్థమైంది. అంటే అందరూ డేటా ఇంజినీరింగ్ కోర్సే కదా! అవును ఓన్లీ సార్. ఎస్‌క్యూఎల్ వాళ్ళున్నారా? No, 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 Sai sir. ఓకే. Data engineering. డేటా ఇంజినీర్. ఓకే. సో, మీకు డేటా ఇంజినీర్‌లో నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడే చెప్పాను ఏమేం టూల్స్ ఉంటాయో కూడా. ఓకేనా? గుర్తుందా? బట్ ఇవన్నీ కూడా ఎస్‌క్యూఎల్ లేనిది మీరు ఒక్క కాన్సెప్ట్ కూడా మీరు ముందుకెళ్ళలేరు. ఎస్‌క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ జాయిన్స్ ఉన్నాయి కదా! ఈ జాయిన్స్ మీరు క్లారిటీగా
జాయినింగ్ విత్ జాయినింగ్ ఇగో క్లాస్ జాయిన్ అంటే ఏం లేదు, జాయిన్స్ ఏ టేబుల్. ఓకే, జాయిన్ సేమ్ టేబుల్ విత్ అనదర్ టేబుల్ యూజింగ్ అలియాస్. అలియాస్ అంటే ఐడియా ఉందా? అలియాస్ అంటే ఐడియా ఉందా? అంటే ఆ నేమ్ కాకుండా ఇంకో నిక్ నేమ్ టైప్ లో టెంపరరీ నేమ్. టెంపరరీ కరెక్ట్, నేమ్. కరెక్ట్. సో మనకేమైనా రెండు టేబుల్స్ ఉన్నప్పుడు, సో మనం ఇప్పుడు సపోజ్ ఒక టేబుల్, మనకు కంప్యూటర్ అనే టేబుల్ ఉంది. ఎవ్రీ టైం ఆ టేబుల్ని కంప్యూటర్ కంప్యూటర్ అని రాసే బదులు సింపుల్గా ఒక అలియాస్ నేమ్ సి ఇచ్చేస్తాం. ఓకే, డిపార్ట్మెంట్ అని ఒక టేబుల్ ఉంది. ఎవ్రీ టైం రాయకుండా లెంగ్త్ ఆఫ్ క్వేరీని తగ్గించుకునేదానికి, బాగా చూసేదానికి డిపార్ట్మెంట్కి డి అని ఇచ్చేస్తాం అలియాస్ నేమ్ అలా. ఓకే, జాయినింగ్ సేమ్ టేబుల్. ఓకే, ఇది జాయినింగ్ సేమ్ టేబుల్, సెల్ఫ్ జాయిన్ గుర్తుపెట్టుకోండి. ఈ సెల్ఫ్ జాయిన్ కూడా మనం రియల్ టైంలో యూస్ చేస్తాం. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేసి. ఓకేనా, రేపు మీ ఈ జాయిన్స్ మొత్తం మీరు రేపు మీరు ఆ ఎక్సెల్లో నేను రాస్తే మీరు అవుట్పుట్ ఎలా వస్తుంది మీరే రాయాలి. లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తుంది? Unfetched records from the left, sir. కరెక్ట్. స్కిప్స్. Unmatched. స్కిప్స్ మ్యాచర్ రికార్డ్సా? Yes, sir. మ్యాచర్ రికార్డ్స్ ఫ్రమ్ వేర్? From the left, sir. బోత్ ద టేబుల్సా? Hello, Sunil. Good morning. అండ్ ఫెచ్ ఏం ఫెచ్ చేస్తుంది? Left table records only, sir. లెఫ్ట్ టేబుల్ కంప్లీట్ రికార్డ్సా, ఓన్లీ అన్మ్యాచ్డ్ రికార్డ్సా? Unmatched records, sir. కరెక్ట్. సో it will skip matched records from both the tables and fetch only left table unmatched records. Only left table unmatched records. సో రైట్ టేబుల్ ఏం చేస్తుంది? రైట్ ఏంటి? Records from both table and fetch only right table unfetched records, sir. Unmatched. కరెక్ట్, ఓన్లీ రైట్ టేబుల్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్. సరే, ఈ జాయింట్స్ లో మీకు ఏం డౌట్ ఉందా? లైక్ ఆపరేటర్ కానీ. Yeah, Govardhan Bharati, you can ask. Sari is asking whether you have any doubts. సార్ డేటాబేస్ క్రియేట్ అంటే ఎర్రర్స్ ఎక్కువ వస్తున్నాయి సార్, ఒకసారి మీరు చెక్ చేస్తారా సార్? డేటాబేస్ మ్యామ్ అసైన్మెంట్ ఇచ్చారు సార్, అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే దాంట్లో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్కువ వస్తున్నాయి సార్, ఒకసారి మీరు చెక్ చేస్తారా సార్? చూపించండి. సార్ స్క్రీన్ షేర్ షేర్. మై స్క్రీన్ సార్. యా, షూర్ షూర్. It's not opening, sir. So like this coming, sir. పేస్ట్ చేయండి. లెఫ్ట్ లో కనెక్ట్ అని చూసారా?
ఏం ఎర్రర్ వస్తుంది చెప్పండి. రికార్డ్ డిపార్ట్మెంట్ ప్లేస్ లోనే ఎక్కువ వస్తాను సార్. డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఓకే, సార్. నేమ్ బట్ అంటే డిఫరెంట్ గా ఏం లేదు సార్. 100% కరెక్ట్ గానే ఇచ్చాను సార్. ఓకే, రన్ చేయండి. ఏమని వస్తుంది ఎర్రర్ చూడండి. ఏదైతే మీకు ఎర్రర్ వస్తుందో అది మాత్రం సెలెక్ట్ చేయండి. మీరు లైన్ రన్ చేయాలనుకున్నారు మాత్రం సెలెక్ట్ చేయండి. Hmm. ఏమైంది? సెలెక్ట్ డిపార్ట్మెంట్ కామా కౌంట్ ఆఫ్ స్టార్ యాజ్ టోటల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఎంప్లాయీస్ గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఓకే, ఎంప్లాయీస్ టేబుల్ ఒకసారి ఓపెన్ చేయండి, ఫెచ్ చేయండి. సెలెక్ట్ స్టార్ లిమిట్. సార్ దీంట్లో టేబుల్ అయితే చూపించట్లేదు సార్. టేబుల్ కనిపించట్లేదా? ఎస్ సార్. బట్ టేబుల్ అయితే నేను క్రియేట్ చేశాను సార్ స్టార్టింగ్ లోనే ఇక్కడ సార్. క్రియేట్ టేబుల్ క్రియేట్ చేశారు. ఏ ఏ ఏ- ఏ స్కీమాలో పడింది ఐడియా ఉందా? స్కీమా ఐడియా లేదు సార్. బట్ నీవేదే డీబీలో లేదు. ఒకసారి మాస్టర్ డేటాబేస్ లో మాస్టర్ సిస్టమ్ డేటాబేస్ ఐడియా ఉందా? పైన సిస్టమ్ డేటాబేస్ క్లిక్ చేయండి. పైన మాస్టర్ ఓపెన్ చేయండి. టేబుల్ చూడండి. డీబీఓ ఎంప్లాయీస్ డిఫరెన్స్ మీరు క్రియేట్ చేసిన టేబుల్ ఏంటి? ఎంప్లాయీస్ అంటే స్పెల్లింగ్ అంటే టేబుల్స్ క్రియేట్ చేసి ఫస్ట్ వన్ ఇట్స్ సెకండ్ వన్. సరే, ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఆ టేబుల్ అయినా ఎంప్లాయీస్ కదా? ఎంప్లాయీస్ టేబుల్ అయినా ఎంప్లాయీస్ సార్. బట్ స్పెల్లింగ్ డిఫరెంట్ సార్. సాయి సార్ అక్కడ ఎందుకు? రెండు టేబుల్స్ ఉన్నాయి. రెండు టేబుల్స్ ఉన్నాయి కదా? రెండు టేబుల్స్ ఉన్నాయి. వితౌట్ 2 ఈస్, ఇంకొకటేమో సింగిల్ ఈ. వితౌట్ సింగిల్ నువ్వే క్రియేట్ చేసావు కదా? Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే వితౌట్ డేటా బేస్ మనం ఏ క్వేరీ కూడా రన్ చేయకూడదు. సరేనా? ఇప్పుడు ఒక క్వేరీ చెప్తాను, రాయ్. యూస్ ఓకే, నీ స్కీమా నేమ్ ఏంటి? అదే డేటాబేస్ నేమ్. ఓకే, ఎంప్లాయీస్ సార్. టేబుల్ నేమ్ కదా, డేటాబేస్ నేమ్ అనమాట. డేటాబేస్ నేమ్ వేరు, టేబుల్ నేమ్ వేరు. న్యూడియా సొల్యూషన్స్ డిబి, అవునా? ఓకే, Yes, sir. సో రన్ చేయొద్దు, జస్ట్ సెలెక్ట్ చేయదాన్ని. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు టాప్ కార్నర్ లో మాస్టర్ అని డిస్ప్లే అవుతుందా? Yes, sir. లెఫ్ట్ సైడ్ లో పైన క్వేరీ అని ఉందా? ఫైల్ ఎడిటర్ వ్యూ క్వేరీ అని, దాని కింద కరెక్ట్ కరెక్ట్, ఇక్కడ మాస్టర్ అని ఉంది కదా? సో ఇప్పుడు ఈ క్వేరీ రన్ చేయండి. యూజ్ డేటాబేస్ నేమ్ ఇచ్చారా? రన్ చేయండి, సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ ఆర్ ఒకటి. ఏమైంది? మాస్టర్ అనే ప్లేస్ లో ఏముంది? అంత ప్లేస్ లో వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఈ డేటాబేస్ లో నువ్వు ఏం రన్ చేసినా ఈ డేటాబేస్ లోనే మనకనేది ఆ టేబుల్ స్టోర్ అవడం కానీ జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే ఏ క్వేరీ రాసినప్పుడైనా మనం ఏ స్కీమాలో ఉన్నాం అనేసి ఇలా ఆ స్కీమా, ఈ స్కీమా అంటే నథింగ్ బట్ డేటాబేస్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మన టెర్మినాలజీలో స్కీమా అంటారు ఎక్కువ. సో మనం ఎప్పుడైనా సరే స్కీమా అనడం అలవాటు చేసుకోండి. డేటాబేస్ కంటే స్కీమా. ఓకేనా? స్కీమా అనొచ్చు, డేటాబేస్ అనొచ్చు. బట్ మీకు లోపలికి వెళ్ళి మీకు వన్స్ మీరు కార్పొరేట్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు స్కీమా అంటారు సింపుల్ గా. ఓకేనా? ఈ వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఓకే సార్. ఏమైందంటే మన డేటాబేస్ నేమ్ చేంజ్ చేసాం. సో ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఈ డేటాబేస్ లోనే జరుగుతాయి. సో వాట్ ఎవర్ ఇప్పుడు మాస్టర్ డేటాబేస్ ఉంది లెఫ్ట్ లో, దీస్ ఆర్ నథింగ్ బట్ సిస్టమ్ డేటాబేసెస్. డేటాబేసెస్ లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సిస్టమ్ అండ్ యూజర్ డిఫైన్డ్. సిస్టమ్ డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ the databases which are created or come along with the SQL, whatever the engine.
సీక్వెల్ సర్వర్ ఇంజిన్ మనకి ఏవైతే డేటాబేస్ వస్తాయో మాస్టర్ టెమ్ డేటాబేస్, ఓకే, ఈ డేటాబేస్ అన్ని మనకి ఇన్బిల్ట్ గా వస్తాయి. ఓకేనా, ఈ డేటాబేస్ అన్ని సిస్టమ్ డేటాబేస్ అంటారు. ఇప్పుడు మీరు క్రియేట్ డేటాబేస్ చేశారు కదా, ఈ డేటాబేస్ అనేది యూజర్ డేటాబేస్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై యూజర్స్, నథింగ్ బట్ యూజర్స్. దోస్ డేటాబేసెస్ వేర్ క్రియేటెడ్ బై యూజర్స్ ఆర్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్ డేటాబేసెస్. సో ఈ యూజర్ డిఫైన్ డేటాబేసెస్ అనేవి ఎప్పుడు సెపరేట్ ఉండాలి. సో సిస్టమ్ డేటాబేసెస్ లో మీ డేటా ఏది కూడా లోడ్ చేయకూడదు. సో మాస్టర్ డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ ద మాస్టర్. ఓకేనా, ఇది ఈస్ ద మెయిన్ ఇంజిన్ ఫర్ సీక్వెల్ సర్వర్. ఓకే, అదే మాస్టర్ డేటాబేస్ లో ఎప్పుడు కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు లాగిన్ అవ్వాలి, లాగిన్ అవ్వడానికి నీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు రియల్ టైంలో. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనకి ఆ ఇన్ఫర్మేషన్ మాస్టర్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ డేటాబేస్, ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్ టేబుల్ ని మళ్ళీ అగైన్ మాస్టర్ లో ఉంది కదా, మాస్టర్ లోకి ఇప్పుడు ఇందులో క్రియేట్ చేయ టేబుల్ ని. క్రియేట్ టేబుల్ ఉంది కదా, ఎగ్జిక్యూట్. షిఫ్ట్ షిఫ్ట్ అప్ యారో ఒకటి, షిఫ్ట్ అప్ యారో. ఓకే, క్రియేట్ అయింది. దీంట్లో డేటా ఇన్సర్ట్ చేయి. డేటా చేయొచ్చు సార్. ఉమ్, ఓకే ఓకే సార్. ఓకే. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ చేయ టేబుల్ ని. ఐ గాట్ ఇట్. ఓకే, డేటా వచ్చింది కదా. సో ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు క్వెరీలు రన్ చేసేటప్పుడు కాలమ్స్ కానీ స్టార్ ఫ్రమ్ తర్వాత ఆ ఎంప్లాయీస్ కి ముందు మీ డేటాబేస్ నేమ్ డాట్ డిబిఓ డాట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే రియల్ టైంలో మనం ఎప్పుడు ఇలా యూజ్ అంటే అంటే ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎవరేం అడగరు. బట్ ఏంటంటే మీకు అలా రాయడం అలవాటు అయితే ఇంకా అలానే ఉంటారు అనమాట. అంటే ఎవరికైనా మనం క్వెరీ ఇవ్వాలనుకోండి, సపోజ్ మనం ఇప్పుడు మరి వేరే కొలీగ్ కి డౌట్ ఉంది అంటే, ఇక్కడ డేటా ఇలా ఉందని అతనికి చెప్పాలి మనం. అలాంటి సినారియోలో మనం ఇలా ఇస్తే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఆ టేబుల్ ఏ డేటాబేస్ లో ఉందో వాళ్ళకి తెలియదు కదా. సో ఇలాంటి టైమ్స్ లో మనం ఏంటంటే డేటాబేస్ డాట్ టేబుల్ నేమ్ అని రాసుకుంటే మనకి రియల్ టైంలో బాగుంటుంది అనమాట. అది అలవాటు చేసుకుంటే బాగా అలవాటు అవుతుంది. ఇలా రాస్తే ఇలానే అలవాటు అవుతుంది. ఓకేనా. సో డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఈ వెర్షన్ లో వర్క్ అవ్వాలంటే డేటాబేస్ నేమ్ డాట్ డిబిఓ డాట్, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఉందా, అది ఎంప్లాయీస్ ముందు పేస్ట్ చేయండి, ఎంప్లాయీస్ అని. ఇక్కడ పేస్ట్ చేసుకోవాలా సార్ మనం ఎంప్లాయీస్ పేస్ట్ ఎంప్లాయీస్ కి ముందు. ఓకే, డాట్ డిబిఓ వర్క్ అవుతుందా చూడండి ఒకసారి, స్మాల్ లెటర్ పర్వాలేదు. డాట్ డాట్ అగైన్ డాట్, ఇప్పుడు రన్ చేస్తాను. కంట్రోల్ జెడ్, షిఫ్ట్ లెఫ్ట్ ఎరో, షిఫ్ట్ అండ్ లెఫ్ట్ ఎరో ఉంటుంది. ఓకే, షిఫ్ట్ అన్న. ఓకే ఓకే, ఇది చూడండి, ఎప్పుడైనా సరే ఇలా రాయాలి. ఎప్పుడైనా ఇలా రాయడం బాగా అలవాటు చేసుకోండి. ఎవరికైనా నేను ఇదే సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? నథింగ్ సార్. నో ఐ విల్ రీకలెక్ట్ ఇట్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే భారతి, ఓకే గోవర్ధన్. ఓకే ఓకే సార్. సార్.